మీకే బ్యాచిలర్ చెప్తున్నాను వినండి. మీకు పెళ్ళిళ్ళు అంటే ఏంటో అర్థం కావాలి అంటే, భార్య అంటే ఏంటో వాల్యూ తెలిసేంత వరకు పెళ్లి జరుగుపోకండి. పెళ్లి మీద అవగాహన లేకపోయినా, ఒంటరితనం యొక్క విలువ తెలియకపోయినా, దేవుని యొక్క ప్రత్యక్షత మీకు లేకుండా పెళ్లి చేసుకుంటే మీకు ఇసుకెత్తిపోయి ఆ వచ్చిందాన్ని ఏడిపించబడే సూసైడ్ చేసుకునేలా చేసేస్తారు మీరు. చివరికి నీ టార్చర్ తట్టుకోలేక, చివరికి భరించలేక ఆ రకరకాల విషయాలకి రకరకాల నేరాలు జరిగిపోతాయి. కొంతమంది వయసు మళ్ళీ బుద్ధి పెరగదండి, తల్లిదండ్రులకు అలా అన్నారట. మాట వింటలేదండి, ఎదవా పెళ్లి చేసేలా అన్నారట. ఆడు 5 ఏళ్ళు పెంచితే మీ మాట వింటలేదు, ఇప్పుడు ఆ పిల్ల మాట వింటాడాడు. 5 ఏళ్ళు పెంచితే మీ మాట వింటలేదు, ఇప్పుడు ఆ ఎరగందాన్ని తెచ్చి ఇడికి చేస్తే వాడు వింటాడా? వాటర్ ట్యాంక్ ఎక్కించేస్తాడు, వింటాడా? ఇటు టార్చర్ దొరకలేక గ్యాస్ స్టవ్ మీద కూర్చుంటుంది, వెళ్ళి వింటాడా? నా ఇష్టమే, నేను ఎలాగా ఉంటానే, నీ దిక్కున్న కాడు చెప్పుకోవే, నువ్వెవరవే నాకు చెప్పడానికి ఉంటుంది సాంగ్లో. నువ్వెవరు నాకు చెప్పడానికి పో అంటాడు. ఎందుకంటే వీడికి వివాహం విలువ తెలియదు, వీడి కుటుంబం విలువ తెలియదు. ఇలాంటి గాలోడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే నిలబడతాయనుకుంటున్నా